యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద పుట్టడానికి గల కొన్ని విషయాలను మనం తెలుసుకున్నాం. యేసు ప్రభు జన్మము, పుట్టుక ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విధానాన్ని మనకు తెలియబరుస్తూ ఉన్నది. ఉన్నట్టుండి జరిగిన చరిత్ర కాదు. యేసు ప్రభు జన్మం అనేక వేల వందల సంవత్సరాలు మునుపే ప్రకటించడం జరిగింది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడును అని చెప్పబడింది. మరొక నిబంధనలో చెప్పబడింది, యేసు అని పేరు పెట్టబడును అని చెప్పబడింది. యేసు అనే పేరులో మనకు ఒక మంచి నిర్వచనం ఇచ్చుంటున్నారు. యేసు అనగా రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి, ఆ మాటను బట్టి మనకు దేవుని లేఖనం చెప్పబడుతున్న మాటను మనం చూస్తుంటున్నాము. ఏమి చెప్పబడుతుందంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో మనకు స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఏమిటండి? ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే తన ప్రజల పాపముల నుండి వారిని రక్షించును గనుక. యేసయ్య భూమి మీద మనిషి కుమారుడుగా పుట్టడానికి, జన్మించడానికి మరి గల కారణాలలో చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే, పాపాల నుండి తన ప్రజలను రక్షించడానికి శరీరధారిగా భూమి మీద యేసుక్రీస్తు నామముతో జన్మించడం మనం చూస్తుంటున్నాం. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, పాపముల నుండి రక్షించడానికి. ప్రతి మనిషి యొక్క పాపాలలో నుండి వారిని విడిపించడానికి, వారిని రక్షించడానికి దేవాది దేవుడు మనుష్య కుమారుడుగా భూమి మీద జన్మించడం అవసరమైన సమయంలో ఆయన జన్మించాడు. అంచేత పౌలు గారు చెప్తున్నారు, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో తెలియబరుస్తున్న మాటను మనం చూస్తుంటున్నాము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు నయ్యున్నది. ఇటు వారిలో నేను ప్రధానుడను. యేసు ప్రభువు మనిషి కుమారుడుగా భూమి మీద పుట్టడానికి గల మరి కారణాలలో మొదటిది ఏంటంటే, ఆయన పాపములను నుండి మనలను విడిపించడానికి, పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఈ వాక్యమును మనము దృష్టి ఉంచాలి. యేసు ప్రభు అంటే మతాన్ని మార్చడానికి, సంప్రదాయాలు జరిగించుకోవడానికి, ఆచార సంబంధమైన వాటిని జరిగించడానికి కాదు యేసు ప్రభు పుట్టింది. యేసు ప్రభు భూమి మీద మనిషి కుమారుడిగా పుట్టడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలను తెలియకుండా చాలా మంది ఏం చేస్తుంటారంటే, కొత్తగా చర్చికి వెళ్తుంటారు. ఎందుకు వెళ్తుంటారంటే, వాళ్ళు ఏదో మొక్కున్నారంట, ఆ మొక్కును తీర్చడం. అసలు యేసయ్య ఎందుకు పుట్టాడు? ఎందుకు మనం యేసయ్య దగ్గరికి వెళ్ళవలసిన అవసరత అంటే, మన పాపములను ఆయన తీసివేయడానికి,
మనిషి కుమారుడుగా జన్మించాడు. నీతిమంతుడు లేదు, ఒక్కడును లేదు, అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయారు. దేవుడిచ్చు మహిమను కోల్పోయారు. ప్రతి మనిషి ఆదాము దగ్గర నుంచి ప్రతి మనిషి పాపములో పుడుతున్నాడు. పాపములను తీసివేయడానికి యేసయ్య జన్మించినాడు. ఆ సమయము వచ్చింది. యేసుక్రీస్తు వారు మనల్ని పాపముల నుంచి విమోచించడానికి ఆయన మనుష్య కుమారుడుగా భూమి మీద జన్మించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మనము గమనించవలసిన వారమై ఉంటున్నాము. పాపముల నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు. మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు చెప్తున్నాడు, 3వ అధ్యాయము 5వ వచనములో, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. పాపములను తీసివేయడానికి వస్తున్నాడు. పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన ఎందుకు జన్మించాడంటే పాపులను రక్షించడానికి. పాప జీవితంలో నలిగి నశించిపోతున్నటువంటి వ్యక్తులను అందరినీ ఆ జీవితంలో నుంచి రక్షించి మంచి జీవితంలో జీవించడానికి నేర్పించడానికి వచ్చాడు. ఆ విషయాన్ని తెలుసుకోకుండా మరొక కోణంలో మరొక విధంగా మరి కొనసాగుతూ ఉంటారు. మరి అవసరతలు, అక్కరలు, భూమి మీద మరి అవసరమైన వాటన్నిటినీ ప్రభు ద్వారా పొందుకుందామని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంటారు. నా పాపములను తీసివేయడానికి ఆయన ఈ భూమి మీద మనుష్య కుమారుడుగా వచ్చాడు. యోహాను భక్తుడు చెప్పారు చూడండి, మొదటి పత్రిక యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. చూద్దాం. మరునాడు యోహాను రాగా చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, హల్లెలూయా, హల్లెలూయా, లోక పాపములను మోసుకొని పోతున్నాడు. నా పాపములను తీసివేసి ఆయన మీద వేసుకొని ఆయన దానికి పరిహారము చెల్లించడానికి వచ్చాడు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు అని అంటే అర్థం ఏంటంటే, నా పాపములకు మరి ఆయన ఏం చేస్తున్నారంటే మరి పరిహారం చెల్లించడానికి మనిషి కుమారుడుగా పుట్టవలసిన అవసరత వచ్చింది. చాలా మందికి ఈ విషయాలు, ఈ సత్యాలు తెలియకుండా దేవుని మందిరాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అవసరాల కొరకు, అక్కర్ల కొరకు వెళ్ళిపోతుంటారు. ఏదో దెయ్యాలు వెళ్ళగొట్టుకోవడం, రోగాలు బాగు చేసుకోవడం కొరకు అనుకున్న పనులు జరిగిపోవాలి. అక్కడికి వెళితే బాగుంటాము, అక్కడికి వెళితే మనకు సంతానం వస్తుంది, అక్కడికి వెళితే ఉద్యోగం వస్తుంది, అక్కడికి వెళితే వివాహాలు జరుగుతాయి, అక్కడికి వెళితే బాగుంటుంది. ఇలాంటి ఆలోచనతో వెళ్తారు. క్రీస్తు జన్మించడానికి గల కారణం ఏమిటో అది అర్థం చేసుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను ఏం చేస్తున్నారంటే సరిగా వినియోగించుకోలేని జీవితంతో ఉంటారు. అయితే మనం గమనించవలసిన వారమై ఉంటున్నాము. దేవదూత మరియతో మరి యోసేపుతో చెప్పబడిన మాటలు ఏంటంటే, ఆమె ఒక కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి వారిని రక్షించును గనుక ఆయనకి నీవు యేసు అను పేరు పెట్టుదు అని చెప్పాడు. ఆయనకు యేసు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన రక్షించేవాడు. ఎందులో నుంచి రక్షించేవాడు అని మనము గమనించినట్లయితే ప్రధానమైన కారణం ఏంటంటే పాపములో నుంచి మనల్ని రక్షిస్తాడు. ఈ విషయాన్ని పౌలు గారు చక్కగా ధాటిగా తెలియపరుస్తున్నాడు. పౌలు గారు చెప్తున్నారు, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్న వాక్యము నమ్మదగినది. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు ప్రభు వారు తన్ను గురించి తానే చెప్పుకుంటున్నారు. ఏమంటే
లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనములో చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకున్నాడంటే, నశించుచున్న దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, ఏమంటుంటారు, మా భార్య పోతుంది చర్చికి, ఇంకా మేము కూడా అట్నే పోవాలి, మా ఇంట్లో ఆయన పోతున్నాడు, అందరం ఒకే దారిలో పోవాలి, మంచిది. కానీ నిజంగా దారి పొడుక్కు బారుళ్ళు సగం దారిలో పోయి వెనక్కి తిరిగేస్తుంటారు. యేసు ప్రభు బిడ్డలు, యేసు ప్రభు ఎందుకు జన్మించాడు, ఆయన జన్మించడం వల్ల మనకేమి ప్రయోజనము, మనము ఎందు నిమిత్తమో ఆయన బిడ్డలుగా చేరాలి, మనం ఎందు నిమిత్తమో ఆయనతో సహవాసం చేయాలి, ఈ విషయాలు తెలిసిపెట్టుకో ఉండాలి. యేసేపు అనబడేంటి, మరియకు ప్రదానము చేయబడేంటి ఆ పురుషుడికి దేవదూత ఏం చెప్తుందంటే, అయ్యా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తుంది, ఆమె ఒక కుమారుని కంటుంది, ఆ కుమారుడు తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు, ఇంకెవరు కాదు. ఆయనే రక్షకుడు, పాపులను పాపములో నుంచి రక్షిస్తాడు. ఆయన పాపములో నుంచి రక్షిస్తాడు. వారు పాపపు జీవితంలో నుంచి వారిని సరి చేయడానికి వస్తాడు. హల్లెలూయా. ఓ విధంగా చెప్పాలంటే నువ్వు కూడా ఆ కోవలో ఉండవు. పాప జీవితంలో ఉన్న నీవు యేసు ప్రభువును సంధించిన తరువాత చాలా వరకు మార్పు, అయితే పరిపూర్ణంగా సరిపోయేంత మార్పు నీలో ఉందో లేదో అది నీకు నీ ప్రభువుకే తెలియాలి. నీవు దేవుని మందిరానికి వెళ్ళడం, యేసయ్యను గూర్చి హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోవడము చాలా సంతోషకరమైన విషయం. అది ఓ సాంప్రదాయంగా మార్చుకోకూడదు, అది ఒక ఆత్మీయంగా అది మలుచుకోగలగాలి. వెళ్తూ ఉంటారు, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఏంటి, ఎందుకు హ్యాపీ క్రిస్మస్ అయ్యింది అది చెప్పగలుగుతున్నావా? ఈ 2 ఇంగ్లీష్ మాటలు మాత్రం ఎవరో చెప్పుకుంటూ ఉంటే దానిని నేర్చుకుని హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఎవరికి హ్యాపీ క్రిస్మస్, ఎందుకు హ్యాపీ క్రిస్మస్ చెప్ప? ఆయన నీ పాపములను తీసివేయడానికి జన్మించినాడు, అందుకొరకు హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. మహా సంతోషకరమైన సువర్తమానము, మహా సంతోషకరమైన అంటే హ్యాపీ క్రిస్మస్ అంటే ఎవాంజలిజం అంటారు దాన్ని. సువర్తమానం అంటే గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు, సంతోషకరమైన గుడ్ న్యూస్. హల్లెలూయా. బయట వెళ్ళిపోవాలంటే ఏదైనా చేయండి, వాక్యం నేర్చుకోండి. కనుక యేసయ్య ఎందుకు వచ్చాడు భూమి మీద మనిషి కుమారుడుగా అంటే నా పాపములను తీసివేయడానికి. హల్లెలూయా. మతాలు మార్చడానికి కాదు, మనస్సులను మార్చడానికి. నీ మనస్సును మార్చుకోవడానికి నీకు తెలియపరిచే ఓ మంచి సువర్తమానమును తెలియపరచి నీ జీవితంలో ఉన్న పాపాన్ని నువ్వు తెలుసుకొని నీవే స్వచ్ఛందంగా నీ పాపాల నుంచి బయటకు వచ్చేసే ఆ నూతనమైన కార్యం జరిగించడానికి వచ్చాడు ఆయన. నశించుచున్న దానిని వెదకి రక్షించడానికి వచ్చాడన్నారు కదా. అక్కడ లూకా 19:10లో పొట్టి జక్కయ్య ఉన్నాడు. ఆ పొట్టి జక్కయ్య మారిపోయాడు, తన పాపములను విడిచిపెట్టేశాడు. యేసయ్య మాటలు విని తన అన్యాయపు జీవితాన్ని, తన పాపపు జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధంగా మార్చుకున్నాడు. అందుకోసము యేసయ్య అంటున్నాడు, ఈయన అబ్రహాము కుమారుడు, ఎందుకంటే ఇతని ఇంటికి రక్షణ వచ్చి అన్నది. హల్లెలూయా. నీకు హ్యాపీ క్రిస్మస్ ఎప్పుడంటే నీ ఇంటికి రక్షణ వచ్చింది అనేది నువ్వు గుర్తించగలగాలి. యేసయ్య నీ కొరకే పుట్టాడు, నీ పాపములను తీసివేయడానికే పుట్టాడు, నిన్ను పాపముల నుంచి రక్షించడానికే ఆయన జన్మించినాడు అనేది
నీకు అర్థం అవ్వాలి. అప్పుడు నీకు హ్యాపీ క్రిస్మస్. మార్పు నీలో కలిగితే నీకు వాక్యం తెలిసింది అని అర్థం. నీలో మార్పు కలగలేదు అంటే నీకు వాక్యము తెలియలేదు. యేసయ్య జన్మ రహస్యం నీకు తెలియడం లేదు. యేసయ్య భూమి మీదకి వచ్చి నీ పాపాలు ఆ సిలువలో మోసుకొని వెళ్ళి ఆయన బలి అర్పణ తన ప్రాణమును సైతము త్యాగం చేయడానికి వచ్చాడన్న సత్యం నీకు ఇంకా అర్థం కాలేదు. సాంప్రదాయంతోనే బ్రతుకుతుంటాం, సాంప్రదాయాలతోనే చర్చికి వెళ్తుంటాం. ఇటువంటి మరి పండుగలు వచ్చినప్పుడు మంచిగా బట్టలు తీసుకుంటాం, భోజనాలు రెడీ చేసుకోవచ్చు, బట్టలు వేసుకోవచ్చు, భోజనాలు రెడీ చేసుకోవచ్చు, అందరినీ విష్ చేయవచ్చు, అందరితో సంతోషించవచ్చు. దేవుడు మనుషుడిగా పుట్టాడు నీ కొరకు, నా కొరకు, నీ పాపాలు నా పాపాలు తీసివేయడం కొరకు ఆయన పుట్టాడు అన్న సత్యాన్ని నువ్వు అర్థం చేసుకుని మరి హ్యాపీ క్రిస్మస్గా ఇతరులకు చెప్పగలిగితే అది ప్రయోజనం. అంచేత ప్రియులారా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే పాపము నుండి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. నువ్వు ఉపయోగించుకుంటున్నావా? ఎంతవరకు పాపములోంచి బయటికి పిలిచిన యేసయ్యను నువ్వు వాడుకుంటున్నావు? పాపములో నుంచి నీవు రక్షించబడే అనుభవంలోనికి రాగలిగినావా అన్న విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నేను 2023 సంవత్సరాలకు మునుపు యేసయ్య నా పాపాలు తీసివేయడానికి భూమి మీద మనిషి కుమారుడుగా జన్మించాడు. నేను ఈరోజు యేసు ప్రభు సన్నిధికి వెళుతున్నాను, యేసు బిడ్డగా నేను జీవిస్తున్నానని చెప్పుకుంటున్నాను. అయితే నా పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగించడానికి ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. అందుకొరకే ఆయన పుట్టాడు. ఇది నాకు ఒక శుభదినం. నా జీవితంలో మార్పు కలగవలసిన దినం. నేను మార్పు చెందుతున్నాను అని చెప్పుకోగలగాలి మనం. అంచేత ప్రభు వాక్యంలో చెప్తుంటున్నాడు, ఆయన జన్మించింది ఎందుకంటే నా పాపముల నుండి మనల్ని రక్షించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించవలసిన వారమై ఉంటున్నాం. యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను పాపములో నుంచి రక్షిస్తాడు. ఆ పదాలను మరొక ఆత్మీయ కోణాలతో కూడా చెప్తాడు. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. హల్లెలూయా. రాజ్యములో ఉన్న వ్యక్తుల పాప భారాన్ని తన భుజస్కంధాల మీద ఆయన మోపుకునడానికి భూమి మీద మనుష్యుడిగా జన్మించాడు. మనుష్యుడిగా జన్మించవలసిన కారణంలో ఒకటి ఉంది. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చునని హెబ్రీ 9:22 మాట చెప్పబడుతుంది వాక్యం. అలా రక్తము చిందించితేనే అది కూడా పరిశుద్ధమైన రక్తముగా ఉండాలి. అది పాపము లేని మరి శరీరముతో పాపము లేని ఆ యొక్క వ్యక్తి యొక్క రక్తముతో పరిహారం కలుగుతుంది. అందుకోసమే దేవుడే మానవుడై కన్యక గర్భములో పరిశుద్ధాత్మ పూర్ణుడుగా శరీరాన్ని దాల్చుకొని నీ కొరకు నా కొరకు జన్మించిన శుభ సందర్భం, శుభదినం. ఈ శుభదినాన్ని తేలికగా తీసివేయకూడదు. ఆత్మీయంగా దైవీకమైన సత్యాలతో దానిని కొనసాగించాలి, కొనియాడాలి. ఇతరులతో ఆ సంతోషాన్ని పంచుకోవడానికి మనం ఆసక్తి కనపరచాలి. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలోకి వెళ్దాం. లోకము రక్షణ పొందుటకే గాని హల్లెలూయా, లోకమునకు తీర్పు తీర్చడానికి యేసయ్యను పంపలేదు దేవుడు. రక్షించడానికే పంపించాడంట. రక్షించే పని. హల్లెలూయా, హల్లెలూయా. పాపాలు తాలూకు శిక్ష నుండి తప్పించేదానికి, పాపములను తీసివేయడం, పాపములకు వచ్చి శిక్ష నుండి తప్పించడం.
పాపములను తీసివేయడం అనేది ఒకటి, పూర్వపు పాపాలకు వచ్చే శిక్ష నుంచి తప్పించేది మరొకటి. హల్లెలూయా, హల్లెలూయా. శిక్ష నుంచి తప్పించడానికి వచ్చాడు. ఆ శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. శిక్ష నుంచి నిన్ను నన్ను తప్పించే పని ఎప్పుడూ చేస్తున్నాడు. ఈ శిక్ష నుంచి తప్పించడానికి గల కారణం ఏంటంటే దేవునికి మన మీద ప్రేమ. అందుకే లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు, శిక్ష నుంచి తప్పించడానికి వచ్చాడు. దానికి నిర్వచనం 16వ వచనంలో ఉంది, చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. నశింపక అంటే శిక్ష పొందక, తప్పించడానికి వచ్చాడు ఆయన. ఇది రెండవ కారణం. యేసయ్య వచ్చింది అందుకే, పాపములో నుంచి రక్షించడానికి, పూర్వపు పాపాలకు శిక్ష నుండి తప్పించడానికి. నీకిప్పుడు నిజంగా నువ్వు యేసు ప్రభువును రక్షకుడుగా నువ్వు అంగీకరించగలిగితే నీకు శిక్ష లేదు. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. యేసయ్యను ఎరగక మునుపు చేసిన పాపాల నుంచి నిన్ను బయటికి పిలవడమే కాకుండా, ఆ పాపాలకు తగిన శిక్ష నీకు పడకుండా ఆయన తప్పించి ఆయన మీద వేసుకు. అందుకే ఆయన జన్మించింది. అది అక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణం. అయితే యేసు క్రీస్తు వలన మనకు, యేసు క్రీస్తు కృప వలన మనకు నిత్య జీవం అని కూడా చెప్పబడింది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక యేసయ్య నా పాపములకు, పూర్వపు పాపములకు శిక్ష పడకుండా మనల్ని తప్పించడానికి మనుష్య కుమారుడుగా జన్మించడం జరిగింది. అట్లని యోహాను 3:16లో మనకు స్పష్టంగా లేఖనాలు మనకు చెప్పబడి, యేసు ప్రభు వారు జన్మించి ఆయన 30 సంవత్సరముల తరువాత వయసు కలిగినప్పుడు ఆయన పరిచర్యలోకి ప్రవేశించాడు. గ్రామాల్లోకి, పట్టణాల్లోకి ఆయన పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక వ్యభిచారము చేత పట్టబడిన ఒక స్త్రీని తటస్థించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అవి ఎదురుపడింది. అప్పుడు ఆ స్త్రీని అందరూ రాళ్లతో కొట్టి దండిస్తూ ఉన్నారు. అందరూ రాళ్లతో కొట్టి ఆమెను శిక్షిస్తూ ఉంటుండగా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఆమె పడింది. ఇప్పుడు యేసయ్య వాళ్ళ దగ్గర నుంచి శిక్ష పడకుండా ఆమెను ఏం చేశారండి? తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. శిక్ష నుండి తప్పించడానికి, శిక్ష ద్వారా దాని ప్రభావాల నుండి, పాపానికి వచ్చే శిక్ష ప్రభావాల నుండి తప్పించడానికి వచ్చాడు. అక్కడ యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, దేవుని బిడ్డలే, వీళ్ళందరూ కలిసి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వ్యభిచారం చేత పట్టబడినంటి ఆ స్త్రీని మాత్రమే అక్కడ ఏం చేస్తున్నారంటే శిక్షిస్తున్నారు. పురుషుడిని వదిలేశారు. హల్లెలూయా. పురుషుడు ఎన్ని తప్పులైనా చేయవచ్చు, అది ఎన్నికకు రాదు. కానీ ఆ స్త్రీని మాత్రమే పట్టుకొని ఆమెను శిక్షించడానికి అందరూ రాళ్లతో కొడుతున్నారు. యేసయ్య అన్నాడు, మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్ళు ఇప్పుడు మొదట రాయి ఆమె మీద వేయండి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా
ఏం చేశారండి? భయపడి ఆమెని శిక్షించడంలో నుంచి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనములో ప్రభువారు ఏమంటున్నారో చూద్దాం త్వరగా. లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను మీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకము. హల్లెలూయా. నీ పాపాలు నుండి నిన్ను రక్షించడానికి వచ్చా. నీ పాపాలకు తాలూకు శిక్ష నుంచి ఇప్పుడు నేను తప్పిస్తూ ఉన్నా. ఇక మీద వెళ్ళి పాపాలు చేసుకోకుండా మంచిగా బ్రతుకు. హల్లెలూయా. ఎవరు చేస్తారు అటువంటి పనులు? ఎవరు చేస్తారు? మన పాపాలకు శిక్ష నుండి తప్పించడానికి ఎవరు చేయగలరు? ఎవరు చేయలేరు. యేసుక్రీస్తు ఒక్కరే. నువ్వు అలా ఆయన గురించి నువ్వు ధ్యానించగలుగుతున్నావా? తెలుసుకోగలుగుతున్నావా? కొంతమంది చర్చికి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయినారంట, అందుకోసం రాత్రి పోయి మందిరంలో పడుకుంటే మన్నీ పోతాయంట. ఇట్టంటి చెత్త సాంప్రదాయాలతో బ్రతికే కొద్దీ గోషిలో పాపం పెట్టుకొని కాశీకి పోయినాడంట ఆయన. అంటే గుడిలోకి అని అర్థం. హృదయంలో పాపం పెట్టుకొని ఏంటి, గుడిలోకి పోతే హృదయంలో ఉండేది బయట వచ్చేస్తుందా? రాదు. ప్రభువుకి ఇస్తే హృదయాన్ని, అప్పుడు ఆయన ఏమంటాడంట, హృదయాన్ని కడిగి నీకు మంచిదిగా ఇస్తాడంట. నీ హృదయాన్ని కడిగేది యేసు రక్తమే. ఆ రక్తాన్ని కార్చడానికే యేసయ్య జన్మించాడు. నీ శిక్ష నుంచి నిన్ను తప్పించడానికి వచ్చాడు. ఇదిగో ఆ యొక్క వ్యభిచారము చేత పట్టబడిన ఆ స్త్రీని ఏ విధముగా శిక్షలోంచి తప్పించాడో అలాగున యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళిన ప్రతి వారిని ఏదో ఓ కోణంలో ఏదో ఒక సందర్భంలో ఆయన తప్పిస్తూనే ఉన్నాడు. మనం గుర్తించగలగాలి. ఇంకొక సందర్భంలో ఒక ఇంట్లో విందుకు పిలిచారు యేసు ప్రభు వారిని. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉంటుంది ఆ సంగతులు. ఆ విందుకు పిలిచినప్పుడు అక్కడ ఒక పాపాత్మురాలు అయిన ఒక స్త్రీ ఉంది. 50వ వచనము అట్లా కనిపిస్తుంది ఆమె యొక్క పూర్తి వివరణ. ఆమె యేసు పాదాలకు ఏం చేసిందట, అత్తరు పూసి కన్నీళ్లతో కడిగి కురులతో తుడిచిందంట. ఆయన పరిశుద్ధుడు, ఆమె పాపాలు మరెన్ని ఉన్నాయన్న దానిని బట్టి ఆమె సంకేతంగా అలాంటి పనులు చేసింది. అప్పుడు ప్రభు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు గనుక ఆయన ఆమె చేస్తున్న పనిని బట్టి ఆమె హృదయ అంతరంగాన్ని పసిగట్టి ఆయన ఏం చేస్తున్నట్టే, అమ్మా నీవు పాపములు క్షమించబడి ఉన్నవి, వెళ్ళు, సమాధానముగా వెళ్ళు అన్నాడు. అక్కడ కూడా పాపాలకు వచ్చే శిక్ష నుండి ఆమెను తప్పించి సమాధానమును అనుగ్రహించే కార్యాన్ని అక్కడ చేశాడు. హల్లెలూయా. జనాలకు ఇప్పుడు పాపాలకు ప్రాయశ్చిత్తం అవసరంలే. పాపాలలో నుంచి రక్షించబడాలనేది ఆలోచన చేయడంలా. పాపములో తాలూకు వచ్చే శిక్ష నుంచి తప్పించబడడానికి యేసయ్యను వాడుకోవాలని, యేసయ్య సన్నిధికి వెళ్ళాలనే ఉద్దేశం లేదు. పాపం చేస్తూనే ఉండాలి, చర్చికి వెళ్తూనే ఉండాలి. చాలామంది ఇలా పనులు చేస్తుంటారు. పాపాలు చేస్తూనే ఉంటారు, చర్చికి వెళ్తూ ఉంటారు, ప్రభు బల్ల తీసుకుంటూ ఉంటారు, త్రాగుతూ ఉంటారు, వ్యభిచారం చేస్తుంటారు, విగ్రహారాధన చేస్తుంటారు, దేవునికి మరి ఇక గిట్టని పనులే చేసుకుంటూ ఉంటారు, ప్రభువును కూడా కలిగి ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు అలా చేస్తున్నారు తెలిసిన? వాళ్ళ దేవుని గూర్చిన జ్ఞానము లేదు. ఏదో కోరి, ఏదో మనసులో ఉంటుంది, కోరికలు, వరాలు కావాలి వాళ్ళకి. జీవితాలు పాడైపోయినా అవసరాలు తీరిపోవాలి. అందుకే యేసయ్య దగ్గరికి వెళ్తుంటారు. ఇప్పుడు ఒక విషయం తెలిసిన, అందరూ కేకులు కోసేస్తున్నారు. అందరూ కేకులు కోసి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఏంటంటే
మనుష్యులను ఏమార్చే హ్యాపీ క్రిస్మస్ అనే ఆ పదానికి అర్థం తెలియదు. ఎందుకు హ్యాపీ అయింది నీకు అంటే, నీ పాపములను తీసివేయడానికి ఆయన వచ్చాడు. నీ పాపములకు వచ్చు శిక్ష నుంచి ఆయన నిన్ను తప్పించడానికి జన్మించినాడు. అందుకొరకు అలా అనుభవించగలిగితే నీకు హ్యాపీ క్రిస్మస్. లేదా ఆ స్వార్థ నీకు తెలిస్తే అది నీకు హ్యాపీ క్రిస్మస్. లేదంటే పెదవులతో గనపరుస్తున్నాం, ఆ సంతోషాన్ని పెదాలతోనే ఉచ్చరించుకొని అవతలకి వెళ్ళిన తర్వాత మరిచిపోతూ ఉంటాం. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు కూడా అలాగే కనిపిస్తూ ఉంటారు. కుటుంబాలలో పాపాలను చేసుకుంటూనే ఉంటారు, పాపపు శిక్షలోనే ఉంటూ ఉంటారు. కానీ రక్షించబడిన ఆ గుంపులో వాళ్ళు కూడా ఉన్నాము అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకు మరి ప్రయోజనం లేని కార్యాలు. హల్లెలూయా. కాబట్టి పాపాలు తాలూకు శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు, జన్మించాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలోకి వెళ్దాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. మాట్లాడుతున్నారు అక్కడ, మాట్లాడకూడదు. వెళ్ళిపోయి బయటకు కూర్చోండి, మాట్లాడకూడదు. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రకటించుటకును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బంధింపబడిన వారిని విడిపించుటకు, పాపపు బంధకాలలో ఉన్న వారిని విడిపించడానికి. చెరలో ఉన్నవాళ్ళు, తప్పిదం కొరకు శిక్ష అనుభవిస్తున్న వారిని సైతము తప్పించడానికి యేసయ్య భూమి మీద మనిషి కుమారుడుగా జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వయముగా ప్రభువారే దేవుని మందిరంలో ఆ మాటలు చెప్తున్నాడు. యెషయా గ్రంథమును తీసి ఆ మాటలను ఆయన చదువుతున్నారు. ఆయన వచ్చిన కారణాన్ని, లేఖనంలో ఉన్న ఆ యొక్క సత్యాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ప్రవచనములో నెరవేర్చడం జరిగిపోయింది. కొంతమంది వేషధారణ చూపిస్తుంటారు. వాళ్ళేమో నిజమైన క్రైస్తవులు అయిపోయినట్లు, వాళ్ళు యేసుప్రభునే ఎరిగేసినట్లు, యేసుప్రభు అంటే అన్నీ తెలిసిపోయినట్లు, వాళ్ళు నిజముగా భక్తిగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి యేసయ్యా అన్నట్టుగా అనిపిస్తారు. ఉండదాడ. ఎందుకు అలా చేయాలి? దేవుని ఏమార్చడం కదా. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, రండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా రండి, 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 నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఓ మాట చెప్తున్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయం. ప్రభు వారు ఒక మాట చెప్తున్నారు, చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 37వ వచనంలో యేసు ప్రభు వారు చెప్తున్నారు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయనని చెప్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి నిజముగా వచ్చిన వాళ్ళని త్రోసివేయడు. నిజముగా రావాలి, నిజముగా దేవుని సేవించాలి, నిజముగా ఆయనను కొనియాడాలి, నిజముగా ఆయన బిడ్డగా జీవించాలి, నిజముగా సత్యాన్ని తెలుసుకొని దేవుని మహిమపరచాలి. అప్పుడు నీకు హ్యాపీ క్రిస్మస్. సత్యం తెలియకుండా ఊరక పైకి భక్తి అన్నట్టుగా ఉన్నట్టయితే అది మధ్యాహ్నం వరకే. అన్నం తినేసినామంటే అయిపోయింది కథ. భోజనం అయిపోయిందంటే, బిర్యానీ అయిపోయిందంటే యేసు ఎవరో నువ్వెవరో, ఆయన అడ్రస్ గల్లంత అయిపోయింది నీ దగ్గర. అంచేత ప్రభు వాక్యలో తెలియబరుస్తున్న మాట,
శిక్ష నుంచి తప్పించడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. చెరలోనున్న వారికి విడుదల. అట్టంటే చెరలో ఎవరుంటారు తెలిసిన? శిక్షను పొందుతూ ఉంటారు. నేటి దినాల్లో కూడా చాలామంది సాతాను చెరలో చిక్కిపోయి పాపపు బంధకాల్లో పడి నలిగి నశించిపోయి అనుభవిస్తూ ఉంటారు. అట్టి వారిని కూడా తప్పించడానికే యేసయ్య వచ్చింది. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తుంటారు? ఆ శిక్షలోనే ఉంటారు, ఆ యొక్క ఇబ్బందుల్లోనే ఉంటారు, కానీ యేసయ్యను అంగీకరించరు. కానీ యేసయ్య కావాలి, కానీ యేసయ్య వాక్యాలు వద్దు. యేసయ్య వరాలు కావాలి, యేసయ్య వాక్యాలు వద్దు. అంచేతనే వాళ్ళ జీవితాల్లో మార్పు లేకుండా పోతుంది. అయితే నిజంగా వాస్తవంగా చెప్పాలంటే నువ్వు వీటిని తెలుసుకోగలిగితే నీకు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీగా సమాధానము దానివై వెళ్ళవచ్చు, సమాధానము కలిగిన వ్యక్తిగా జీవించవచ్చు. నీకు శిక్ష లేదు, నీ పాపములను తీసివేసేస్తాడు. పాపము తాలూకు శిక్ష నుంచి నిన్ను తప్పించడానికి ఆయన వచ్చాడు. ఇది పర్వదినం, ప్రపంచమంతా కొనియాడే దినం. ఇది సంతోషకరమైన సువర్తమానం మనిషికి, పాపికి. దాన్ని వినియోగించుకోగలగాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వచనాలలో ప్రభు లేఖనాలను బట్టి త్వరగా ముగిద్దానికి మనం సిద్ధపడదాం. చదవండి ప్రియులారా. యెషయా 42. గుడ్డివారి కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించిన వారి తెచ్చుటకును నేనే నిన్ను పిలిచి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు నామములో, యేసు ప్రభు సన్నిధిలో ఎవరైతే జీవిస్తుంటారో, యేసు ప్రభు నామములో బాప్తిసం తీసుకొని ప్రభు బిడ్డగా ఎవరుంటారో వాళ్ళందరికీ అదొక మహత్తరమైన పిలుపు. ఎందుకు పిలిచాడు తెలిసిన? నీ శిక్ష తొలగించి నిన్ను ఒక మంచి దేవుని బిడ్డగా 10 మందికి వెలుగుగా ఉంచడానికి ఆయన దిగి వచ్చాడు. కొంతమంది అవి లేదు, బలహీనమైన జీవితంలోనే ఉంటారు. ఇది వచ్చేస్తుంది, ఇంకొక వారం, వచ్చే వారం ఏం చేస్తారు తెలిసిన? హ్యాపీ న్యూ ఇయర్ అంటుంటారు. ఎన్ని పోయినా హ్యాపీలా. మరుసటి రోజు చూడమే, పోయిన సంవత్సరం బాగుండిందే, ఈ సంవత్సరం 2 రోజులు కూడా కాలేదు, లేనిపోని కష్టాలు మా ఇంట్లోకి వచ్చి పడ్డాయి అంటుంటారు. కష్టాలు అవి వచ్చి పడవు, మనమే పోయి దాంట్లో పడిపోతాం. హల్లెలూయా. అట్లని ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఏమంటారు? దేవుడు కీడు విషయమై ఎవరిని శోధింపడు. కాబట్టి ప్రతివాడు తన స్వకీయ దురాశల వలన ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధనలో పడిపోతాడు. నువ్వు పడేదేంటి? దేవుని మీద చెప్పేదేంటి? నువ్వు పడేదేంటి? అది వచ్చి నా మీద పడింది అనేదేంటి? ఇది మనిషి యొక్క నైజం. అట్టయిపోయింది. అట్లాంటి బుద్ధులతో బ్రతుకుపోతూ ఉంటాడు. అంచేత ప్రభు వాక్యంలో తెలియబరుస్తున్న మాట, నీ శిక్షను తప్పించడానికి యేసయ్య భూమి మీద మనిషి కుమారుడుగా జీవించాడు, వచ్చాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇది మొదటి రాకడను కూర్చునంటే సత్యాలు. హల్లెలూయా. మూడవదిగా చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతులను గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతులను గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను
నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కనగకుండా నిన్ను కాపాడి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందుటకు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధపరచబడిన వారితో పరలోక స్వాస్థ్యం నువ్వు పొందాలి అంటే యేసయ్య నిన్ను పరలోకం చేర్చడం కొరకు ఆయన వచ్చాడు. నేటి దినాల్లో సేవకులను ఎందుకు నీకు పెట్టాడు తెలిసినా? నీకు ఎందుకు పెట్టాడు తెలిసిన సేవకుల్ని? నిన్ను పాపములో నుంచి తప్పించడానికి, నీ పాపాలకు తాలూకు వచ్చే శిక్ష నుంచి రక్షించడానికి, నిన్ను దేవుని రాజ్యంలో చేర్చడానికి, దేవుని ఆత్మను వాళ్ళలో పెట్టి నీకు నేర్పించడానికి సేవకులు పెట్టాడు. సేమ్ అదే క్రమం యేసయ్య వచ్చింది. అందుకే ఆయన వచ్చి ఏమంటున్నాడు తెలిసిన? ఆయన వచ్చినట్టు ప్రప్రదమైన విషయం ఏంటంటే చూడండి, 4వ అధ్యాయం 17వ వచనము మత్తయి సువార్తలో ఆయన స్పష్టంగా తొలి పలుకులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని ప్రకటిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మానవుని యొక్క పాపాల్లో నుంచి రక్షించి, ఆ మానవుని పూర్వపు పాపాలకు వచ్చే శిక్ష నుంచి తప్పించి, ఆ మానవుని పరిశుద్ధపరచి, ఆ మానవుడు ప్రభువుగాను రక్షకుడుగాను ఆ త్యాగమూర్తిగాను యేసయ్యనందు విశ్వాసం ఉంచినప్పుడు అతనిని తీసుకొని వెళ్ళి పరిశుద్ధమైన పరలోక రాజ్యంలో పెట్టాలి. అందుకే ఇదే దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకే ఆయన ఇక్కడ భూమి మీదకి పంపించాడు. అదే మాటలు 3వ అధ్యాయము 16వ వచనము యోహాను సువార్తలో చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారుని యందు, కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును చూడండి నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. పాపములో నుంచి తప్పించి, శిక్షలో నుంచి రక్షించి, నిత్య జీవంలో చేర్చడం కొరకు ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరత ఏర్పడింది. నువ్వు పరలోకంలో చేరాలి, నిన్ను పరలోకంలో చేర్చాలి. నిన్ను పరలోకంలో చేర్చాలంటే ప్రభువే మానవుడై రక్తం చిందించి నీ పాపాలను కడిగేసి నిన్ను పరిశుద్ధపరచి తీసుకొని వెళ్ళి పరలోకంలో చేర్చాలి. అందుకు ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన ప్రేమ చూపించాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఓ మాట చెప్పబడుతుంది చూడండి. దేవుడు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి, అనుగ్రహించెను. ఎట్టి ప్రేమ? 3వ అధ్యాయం 16వ వచనము యోహాను సువార్తలో చూపించాడు. ఏంటంటే నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను అనుగ్రహించెను. యేసయ్య ఇలా వచ్చాడు. యేసయ్య కూడా ప్రేమ ఉంది మన మీద. లోకాన్ని రక్షించడానికి వచ్చాడు కాబట్టి లోకరక్షకుడు యేసయ్య. హల్లెలూయా. పాపములో నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు ఆయన.
నశించిపోయే స్థితిలో నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు. పరలోకంలో చేర్చడానికి వచ్చాడు. శిక్షల నుంచి తప్పించడానికి వచ్చాడు. నువ్వు ఆ కోణంలో యేసయ్యను ధ్యానించాలి. ఆ కోణంలో యేసయ్యను అర్థం చేసుకోవాలి. అప్పుడే నీ జీవితం మారుతుంది. అప్పుడే ప్రభువుకు దగ్గరగా వెళ్తావు. ప్రభువు వెలగా పెట్టిన ప్రేమ యొక్క విలువ నీకు అర్థమవుతుంది. నువ్వెప్పుడు పనులని, ఎప్పుడు ఆస్తిపాస్తులని, చదువులని, ఉద్యోగాలని, సంతానమని, మరి వ్యాపారాలని, ఇంకా మతం అని, కార్యాలని ఇట్లాంటివే చెప్పుకొని వాటి కొరకే ప్రభువును ఉపయోగించుకోవాలనుకుంటే ప్రభువు వచ్చినటి కారణాన్ని నువ్వు మర్చిపోతావు. అది శాశ్వతమైనటివి. నిత్య రాజ్యములో, నిత్యత్వములో నిన్ను చూడాలని ఆయన ఇలాంటి కార్యం చేశాడు. అందుకే నిన్ను సంఘముగా ఇక్కడ సమకూర్చాడు. నిన్ను సంఘములో ఓ వ్యక్తిగా పిలుచుకున్నాడు. సేవకులు చెప్తుంటారు, రండి రండి అంటే వీళ్ళకేదో బ్రతుకు తిరుగు జరగనట్టుగా కొంతమంది అనుకుంటారు. నేను మారనంటే మారనండి, నేను ఏదో వస్తా పోతా. డిమాండ్ రానే వస్తుంది. రెండవ రాకడ, మొదటి రాకడని చులకనగా చూసామనుకోండి, రెండవ రాకడ రానే వస్తుంది. అది ఇప్పటి లాంటి రాకడ కాదది, అది కఠినమైనది. అందుకే ఆ వాక్యంలో మనం చూసాము ఏమంటుంటే, ప్రభు యొక్క హితవస్త్రమును ప్రతిదండన దినమును ప్రకటించడానికి నేను వచ్చాను అన్న విషయాన్ని కూడా అక్కడ కోట్ చేశాడు ప్రభు. కాబట్టి నీ కుటుంబము యేసుక్రీస్తు జన్మాన్ని ఉత్తుత్తిగా సంతోషంతో కొనియాడడం కాదు, లోతైన సత్యాలతో యేసయ్య నీ కొరకు ఎందుకు వచ్చాడో, ఎందుకు నీకు ఎట్లాగైతే నీకు అది హ్యాపీ క్రిస్మస్ అవుతుందో నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలిగితే నీ జీవితంలో యేసయ్య నేడే పుడతాడు, నీ హృదయంలో పుడతాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రమునో త్రోసివేయడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను త్రోసివేయడానికి రాలేదు, నిన్ను శిక్షించడానికి రాలేదు, నిన్ను తప్పించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను దేవుని రాజ్యంలో చేర్చడానికే ఆయన భూమి మీద మనుష్య కుమారుడుగా జన్మించాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు త్వరగా ముగిద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య రాజ్యములో నిన్ను ఒక సభ్యుడిగా చేర్చడానికి దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు నువ్వు దేవుని ప్రజవు, దేవుని బిడ్డవు, ఆయన సొత్తైన ప్రజవు. నిన్ను పిలిచాడు, చీకటిలోంచి పిలిచాడు. గుడ్డివారు కన్నులు తెరిపించడానికి వచ్చాడు. బంధింపబడిన జీవితంలో నుంచి విడిపించడానికి వచ్చాడు. చెరసాలలో నుంచి తప్పించడానికి వచ్చాడు. ఇవన్నీ నీ బ్రతుకులకు, నీ భవిష్యత్తుకు అవసరమైనంటే భవిష్యత్తు వాక్కులు అంటారు దీన్ని. పైగా శరీరానికి సంతోషం కలిగించుకునే అవసరాలు తీర్చుకునేసి అక్కడికి వరకే ప్రభువును సేవించాలనుకుంటే లోతైనంటి జీవితాన్ని కోల్పోతావు. చాలా మందికి ఎక్కదు, మూర్ఖంగా ఉంటారు. ఎంత గొప్ప వ్యక్తులుగా కనిపించిన సమాజంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు, బాగా చదువుకున్నట్టు, బాగా ఆత్మీయంగా ఉంటున్నట్లుగా అనిపిస్తారు, కానీ వాళ్ళ దగ్గర దైవ సత్యం లేదు. దైవ సత్యం లేకపోవడం వల్ల మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా చేస్తున్నామే, చర్చికి పోతున్నాం, మేము కూడా అన్నీ చేస్తాం, మా పాస్టర్ ఏమీ అడగడు మమ్మల్ని, అన్నీ చేసుకో. నిన్ను ఎవరు అటకిస్తారు? మాకేమైనా అదే పనా? నిన్ను అటకించే పనా? నీకు చెప్పడానికే మమ్మల్ని పెట్టాడు. హల్లెలూయా. వారు వినినను వినకపోయినను వారి మధ్య ప్రవక్త ఉన్నాడని తెలుసుకోవాలి కాబట్టి నువ్వు చెప్పు అన్నాడు. అందుకే చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, సార్
మమ్మల్ని కూడా చూడండి సార్, ఆ బైబిల్ పక్కన పెట్టేసా, మమ్మల్ని కూడా చూసి మాట్లాడండి సార్ అంటున్నాడు నైస్గా నా దగ్గర. నేనన్నా నువ్వు నన్ను పాస్టర్గా పెట్టినావా? నీ మాట నేను చెప్పడానికి వచ్చా, నేను ఆయన చెప్పేదాన్ని నీకు చెప్పడానికి వచ్చా. హల్లెలూయా. పేతురు యోహానులు ఇదే అన్నారు. ఏమని? మీరే చెప్పండి, మేము దేవుని మాటలు వినాలనా మీ మాటలు వినాలనా? మేము దేవుని మాటలే వింటాం, మీ మాటలు వినం, మీరే మా మాటలు వినాలి. వినలేదంటే నిన్ను బలవంతం ఎవరు చేయరు. యేసయ్య 2023 సంవత్సరాలకు మునుపు నీవు పిలవక ముందే నీ మీద ప్రేమ కలిగి నీవు నశించిపోతున్నావని, నువ్వు పాపంలో ఉంటున్నావని, నీవు శిక్షకు కారకుడు అయిపోతావు ఏమో అని నీ మీద ప్రేమ చూపించి ఆయన జన్మించినాడు మనుష్యుడిగా. ఆ ప్రేమమైన ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి, లోతుగా అర్థం చేసుకో. హ్యాపీగా సంతోషంగా ఉండు. భార్య, బిడ్డలు, కుటుంబీకులు అందరితో సంతోషంగా బ్రతకడానికి ఇష్టపడు. అయితే ప్రభువుని కలిగి ఇష్టపడు. ప్రభువు లేకుండా సంతోషం నీ సొంతం కాదు, ప్రభువుతోనే నీ సొంతం. ఆయన చేతిలో నిత్యము సుఖములు కలదు. హల్లెలూయా, హల్లెలూయా. 16వ అధ్యాయము కీర్తన, 16 కీర్తన. తెలియజేసేదవు సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. మధ్య ఒక సంఘంలోకి వెళ్ళాం. అప్పుడు వస్త్రాలు కొంతమందికి స్త్రీలకు చీరలు ఇవ్వాలని తీసుకొని వెళ్ళాం. వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఏమని, వీళ్ళకేమో మంచి డబ్బు వచ్చేటట్టున్నది, చీరల గిర్లని తెచ్చేసి మనల్ని మతంలో మార్చేసేదానికి వచ్చేసినారు వీళ్ళని. నేను లేచి అన్నాను, ఇది మా దేవుని బిడ్డలు, మీకన్నా ఇల్లు వాకిలి లేని వాళ్ళు ఇచ్చింది అన్న. హల్లెలూయా. నేను కూడా బాడుగింట్లో ఉండా, నువ్వు మాత్రం మిద్దింట్లో ఉండావు. నీకు పొలాలు ఉన్నాయి, నీకు 3 నెలలకు ఒకసారి పంట పడుతుంది, నాకు ఏది పండించేదానికి లేదు. మా విశ్వాసులు కూడా సాయంత్రానికి కూలి చేసుకొని వస్తారు, కానీ దేవుని వాక్యం విన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రేమను ఇలా పంచుకుంటున్నారు. మీరు కూడా మీకన్నా తక్కువ ఉండే వాళ్ళకి ఇవ్వాలి, ఇచ్చితేనే దీవెన. ఇది కండిషన్ కాదు, ఇది ప్రేమపూర్వకమైన సలహా. ఇక్కడ ఇవ్వుడి మీకు ఇవ్వబడును, బీదలకు ఇచ్చువాడు నాకు ఇచ్చుచున్నాడు అని వాక్యం చెప్పబడినది. బీదలు అన్నామనుకో అందరం బీదలు అయిపోతాం. ఉద్యోగాలు చేసేవాళ్ళు బీదలు, మిద్దిండు వాళ్ళు బీదలు, బండి పెట్టుకునేవాళ్ళు, 25,000 రూపాయలు సెల్ ఫోన్ తీసుకునేవాళ్ళు, వాళ్ళు బీదలా? చెప్పండి. ఇంకొక 3,25,000 పెడితే ఓ మిద్దిలు కట్టుకోవచ్చు తెలుసా? 1,00,000 రూపాయలకి ఓ రూమ్ వచ్చేస్తుంది, స్లాబ్ వేసుకోవచ్చు. పక్కా గృహం అంటారు దాన్ని. హల్లెలూయా. పక్కా గృహం అంటారు, ఇంగ్లీష్లో బాగా చెప్తుంటారు. స్టాండర్డ్ అయిన అంటే హౌస్ అంటారు. అప్పుడు చెప్పాను, అంతా మా దేవుని బిడ్డలు యేసు ప్రేమను గుర్తు చేసుకొని వాళ్ళ కష్టార్జితం నుంచి ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు తీసుకోండి. ఇంకో క్వశ్చన్ తెలుసునా, మీరు మా చర్చికి వస్తారని మేము ఇది ఇవ్వడం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. మతాలు మార్చడం కొరకు యేసయ్య రాలేదు, మేము కూడా ఆయన పంపిన దూతలం కాబట్టి అలాంటి ఉద్దేశాలతో రాలే. యేసయ్య ప్రేమామయుడు, నీ పాపాలు తీసివేయడం కొరకు వచ్చాడు ఆయన. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. నీ చేతిలో పెట్టాం, మేము భయపట్టించడం లేదు మిమ్మల్ని, మీరు చర్చికి రావాలని ఇవ్వడంలే. ఎవరైనా ఉన్నవాళ్ళు వచ్చి తీసుకోవచ్చు అన్నప్పుడు వచ్చారు, ఇచ్చి ప్రార్థించి పంపించు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు ఏమని, కొంతమంది ఏమి ఉంటారు, రండి సిస్టర్ మేము కావాలంటే ఆటో పెడతాము, మధ్యాహ్నం ముక్కలు భోజనం పెడతాం అంటే ఇల్లు కూడా ఎగేసుకొని పెరిగేస్తారు. ఆడికి
వీళ్ళు పెట్టిన రోజులు తినేస్తారు. ఆ తర్వాత ఏం చేసేది బ్రదర్, చేతిలో పైసా లేదు, మీ దగ్గర తీసుకోకూడదు, అయినా ఇంక తప్పడం లేదు, ఇట్లా నలుగుడు పడుతుంటారు. హల్లెలూయా. యేసయ్యను మనము సునాయాసంగా తీసుకోకూడదు. ఆయన లోకరక్షకుడు, నువ్వు ఆ లోకంలో ఉన్నావు. అందుచేత ఆయన వచ్చింది ఎందుకంటే నీవు నిత్య జీవంలో చేరాలి. మూడో విషయం చెప్పిన, మొదటి విషయం నీ పాపములను నుండి నిన్ను రక్షించడానికి వచ్చాడు. రెండవ విషయం పాపాలకు తగిన శిక్ష నుండి నిన్ను తప్పించడానికి వచ్చాడు. మూడవ విషయం నిన్ను పరలోకంలో చేర్చడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పరలోకంలో దేవుని సముఖంలో నీవు జీవించాలి, నిత్యత్వములో ఉండాలి. నిన్ను నిత్యత్వంలో చేర్చాలంటే ఆయన ప్రాణం ఇక్కడ భూమి మీద వదలాలి. ఆయన రక్తముతో నీ పాపాలను కడిగేసి నిన్ను సంఘములో పెట్టి, సంఘములో దేవుని వాక్యం అనే ఉదకముతో నిన్ను స్నానం చేసి ఫ్రెష్గా పెట్టి ఆయన వచ్చే సమయానికి నిన్ను తీసుకొని వెళ్ళిపోవాలి. ఇదే యేసయ్య ఉద్దేశం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చెప్పుకొని ముగిద్దాం. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనుటకు కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేసి దాన్ని పవిత్రపరుస్తూ ఉండడానికి తన్ను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఆయన మనసున్న దేవుడు. మన మలినమైన మనస్సును మార్చుకోవడం కొరకు వాక్యమనే ఉదకముతో మన హృదయాన్ని కడిగి సరిగా ఉంచి పరలోకంలో చేర్చడానికి దిగి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ సందర్భంలో, ఈ పండుగ దినంలో ప్రభు మనతో 3 విషయాలు, లోతైన విషయాలు మన ముందు ఉంచాడు. మనకు ఇంతకు ముందు కూడా ఈ విషయాలు మనం వినింటాం, కానీ మరిచి ఉంటాం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పుట్టుకను తేలికగా తీసుకోకు. అది ఊరకే మరి కేకులు కట్ చేసుకొని, ఏదో మంచి బట్టలు వేసుకొని మరి స్వీట్లు పంచుకునే అంతటితో సరిపోయేది కాదు. పంచుకో, సంతోషాన్ని పంచుకో, కానీ సత్యం తెలుసుకొని పంచుకో. ఇంకా ఉన్నతమైన మేలును నువ్వు అనుభవిస్తావు. అట్టి కృప ప్రభు నీకు దయచేసి దీవించి కాపాడును గాక. ఆమేన్. మనం పాట పాడుకుంటుండగా జరగట ఎవరి అమ్మాయి ఇటు పక్క అడ్డం ఉంది కొంచెం. రెడీ వన్
హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అన్నారు అందరూ. హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ అంతే అంతే అయిపోయింది అయిపోయింది. కానీ 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 అధికారి యేసు ప్రభువా నీ గొడతమైన పరిశుద్ధమైన నామం బట్టి ప్రభువా మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభువా ఇక క్రిస్మస్ శుభ సందర్భంగా మా తండ్రి ప్రభువా ఇది వరకు మా తండ్రి చక్కగా మా తండ్రి మీ యొక్క పాద సన్నిధిలో మా తండ్రి గడుపుతూ వచ్చామయ్యా. అందరిని బట్టి ప్రభువా నీకు వందనములు స్తోత్రమయ్యా. మీ యొక్క ప్రియబిడ్డలు మా తండ్రి సమర్పించిన కానుకలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆ యొక్క దినాల్లో ప్రభావ మీరు ఏ రీతిగా అయితే 5 రొట్టెలు 2 చేపలు ప్రభావ పైకెత్తి ఆశీర్వదించారు ప్రభావ, ఆ రీతిగా మా తండ్రి యొక్క కానుకలు ప్రభావ మీరు ఆశీర్వదించండి. దీని ద్వారా రావాల్సినటువంటి మేలును ఆశీర్వాదము వారికి వారి కుటుంబానికి దయచేసి వేడుకుంటూ ఇప్పుడు ప్రభావ మీరు మీకు పరిచయకు వాడబడడానికి సహాయకుడు దయచేసి వేడుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో వీడికి తొడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మహోన్నతుడా ప్రేమ గల మా దేవ, సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా స్తోత్రములు ప్రభువ. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన మా దేవ స్తోత్రములు ప్రభు. మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి కొందనాలనైనా ఇది వరకును కూడా నా తండ్రి ఈ దినం వరకు మమ్మల్ని భూమి మీద సజీవులుగా ఉంచి సజీవుడైన ప్రభా మీ నామాన్ని కొనియాడడానికి ఆరాధించడానికి మహిమపరచడానికి దేవా ఈ యొక్క నా తండ్రి 2023 సంవత్సరం ప్రభా మీరు మాకు నా తండ్రి అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రములు. నా తండ్రి ఈ దినము నా తండ్రి యొక్క క్రిస్మస్ మేలు దేవా మేమంతా కూడా నా తండ్రి మేము పొందుకోవడానికి నా తండ్రి మా యొక్క జీవితాల్లో మీరు నా తండ్రి నూతనమైన కార్యాలు ప్రభువా జరిగించుతున్న దేవా స్తోత్రములు ప్రభువా. మీ యొక్క జన్మదినాన్ని మేమంతా కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో సమాధానం దేవా పొందుకోవడానికి నా తండ్రి మీ దైవజనుల ద్వారా 3 విషయాలు తెలియపరిచారు. అందును బట్టి వందనాలు స్తోత్రములు నాయనా. విన్న ఆ యొక్క 3 విషయాలు ప్రభువా మా యొక్క మదిలో మేము ఉంచుకోండి నా తండ్రి. మా యొక్క హృదయకాలం నా తండ్రి నిరంతరం నిత్యము నా తండ్రి మీ సన్నిధానం మొదలుపెట్టుకున్న కృపను మీ నామాన్ని గణపతి ధన్యతను ప్రభువా మా జీవితాలకి మా కుటుంబాలకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రములు. ఈ యొక్క జీపీఎం పరిచర్య నా తండ్రి మీ యొక్క నా ప్రభువా ఈ యొక్క సంవత్సరంలో నా తండ్రి అనేక నా తండ్రి ప్రాంతాల్లో వర్తిల్లుతుండగా అనేక ప్రాంతాల్లో నా తండ్రి ప్రభువా మీ నామాన్ని చాటిస్తుండగా దేవా ఇంకనూ అభివృద్ధి పరచండి నాయన. అనేకమైన నూతనమైన ఆత్మ ప్రభువా రక్షించబడులాగున దేవా సత్య స్వార్థ రక్షణ స్వార్థను విని అనేక మంది నా తండ్రి మీ నామంలో రక్షణ పొందుకొని నిత్య రాజ్యం ప్రభావ చేరే కృపను నా తండ్రి సహాయం దయచేయండి. మీ కృపతో నింపండి. మీ సేవకులకు ఇచ్చినటువంటి నా తండ్రి దైవ దర్శనాన్ని ప్రభువా మీరు సఫలము చేసుకొని నా తండ్రి కృపతో నింపండి. అదే విధంగా నా తండ్రి జీవిత సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని సంఘ బిడ్డల జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారి యొక్క జీవితాల్లో నా తండ్రి ప్రతి ఒక్క కార్యాన్ని మీరు నా తండ్రి ప్రభావ నెరవేర్చండి. వారి యొక్క నా తండ్రి ఆత్మీయ జీవితాలు అభివృద్ధి పరచండి. వారి కుటుంబ జీవితాలు అభివృద్ధి పరచండి ప్రభా. సమాధానం దయచేయండి ప్రభా. వారి బిడ్డల భవిష్యత్తును ప్రభావ ఆశీర్వదించండి. మీ కృపతో నింపండి. వారు చేసిన ప్రతి ఒక్క పని వారిని కూడా ప్రభావ దీవించి ఆశీర్వదించండి దేవా. ప్రభుత్వం నింపండి నా తండ్రి. ప్రవేశ సంఘానికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను కొరతను ప్రభువా మీరు తీర్చి నా తండ్రి మీ నామానికి అనుగ్రహించుకోండి అయ్యా. ఇంకా నా తండ్రి అనేక మంది ఆత్మలు రక్షించబడడానికి కూడా నా తండ్రి సహాయం చేయండి. ఈ యొక్క పరిచర్య నా తండ్రి ప్రభు ఇక్కడ నా తండ్రి 2000 నిమిత్తం కూడా నా తండ్రి ప్రేర్ చేస్తున్నాం నాయన. జ్ఞాపకం చేసుకోండి. స్థలం బట్టి ప్రార్థన చేసి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ కొరతలన్నీ కూడా నా తండ్రి ప్రభు ఉంటుండగా జీవిత సంఘానికి నా దేవా నా తండ్రి వాటన్నిటి కూడా సఫలం చేయండి. వాటన్నిటి కూడా నెరవేర్చండి దేవా. మీ కృపతో నింపండి. ఇక్కడ నా తండ్రి మా గొప్ప రక్షక ఇక్కడ 2024లో కూడా నా తండ్రి మేమంతా ఇక్కడ సంతోషంగా ఆనందంగా నా దేవా మీ నామాన్ని కొనియాడడానికి ఆరాధించడానికి అనేక మంది ప్రభువా రక్షణ స్వార్థను తెలియపరచడానికి పరిశ్రమ చేయడానికి దేవా మీరు మమ్మల్ని అనాది కాల తీర్మానం బట్టి ముందుగానే ఏర్పరచుకున్నందుకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ నిరంతరము నిత్యము నా తండ్రి మీ యొక్క పరిచర్యలో మీ సేవల్లో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలో కూడా నా తండ్రి ఆశీర్వాదకరంగా అద్భుతకరంగా నా తండ్రి మార్చమని వేడుకొచ్చు.
నా తండ్రి ఈ సంవత్సరం నా తండ్రి మా ప్రభా మీ యొక్క దయా కరుణ కటాక్షాన్ని నా తండ్రి హిత వస్త్రాలు ప్రభా వాళ్ళందరూ కూడా నా తండ్రి మీరు దయచేసి నాలో క్రిస్మస్ మేలుతో నాకు నింపి దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు. నా తండ్రి మా గొప్ప నజరేయుడైన యేసయ్య దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.